సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ టైము పజిల్ టైప్ క్వశ్చన్స్లో 1 క్వశ్చన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, డి ఈజ్ సన్ ఆఫ్ సి, ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ, జి ఈజ్ డాటర్ ఆఫ్ బి, హెచ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి. సో క్వశ్చన్స్ ఏంటి మనకి, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్, హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనం ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ బికి మదర్ అవుతుందంట. ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఏ బికి మదరు, అంటే ఏ అన్నది ఫీమేల్ అవుతుంది కదా, బికి మదర్ అంట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, బి సికి సిస్టర్, బి సికి సిస్టర్ అవుతుంది, సి అన్నది జెండర్ మనకు తెలియదు. అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ సి, డి అంట సికి సన్ అంట, సికి డి అన్నవాడు సన్ అవుతాడంట. అంటే మనం ఫీమేల్ని సర్కిల్తోని, సో రెక్టాంగిల్తో వచ్చేసి మెయిల్ని చేస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి E is daughter of D, E is daughter of D, E is brother of D. సో మనకి E అంట Bకి బ్రదర్ అంట, E Bకి బ్రదర్ అంటే ఇక్కడ D దీనికి బ్రదర్ E. సో నెక్స్ట్ F ఈజ్ మదర్ ఆఫ్ E, F ఈకి మదరు, F ఈకి ఏమవుతుంది, మదర్ అవుతుంది, మదర్ అవుతుంది. అండ్ జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి, జీ అంట డీకి, సో బీకి డాటర్ అంట. ఓకేనా, సో జీ వచ్చేసి బీకి డాటర్, ఇక్కడ బి ఉంది కదా, బీకి డాటర్ జీ అంటే ఫీమేల్ అంటే సర్కిల్. అండ్ నెక్స్ట్ హెచ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్ బి అండ్ సి అంటే బీకి సికి, హెచ్ కంట 2 చిల్డ్రన్స్ ఉన్నాయంట, వాళ్ళు ఎవరు, బి సి. సో అంటే ఎక్కడ వస్తుంది, వాళ్ళ ఫాదర్ అవుతాడు, అంటే ఆల్రెడీ మదర్ ఉన్నారు కదా. సో ఇక్కడ మనకి హెచ్ అన్నది ఏమవుతుంది, ఫాదర్ అవుతుంది, అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు, మ్యారీడ్ కపుల్ అవుతారు. ఓకేనా, సో చూడండి ఒకసారి. సో ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అన్నాం, ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఏ బికి మదర్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, సో బి సికి సిస్టర్ అవుతుంది. అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ సి, సికి డి సన్ అవుతుంది అనమాట, సికి డి సన్ అవుతుంది. ఈ ఈజ్ బ్రదర్ ఆఫ్ డి, సో ఈ డికి బ్రదర్ అవుతారంట. సో అంటే మేల్స్. ఎఫ్ ఈజ్ మదర్ ఆఫ్ ఈ, సో ఎఫ్ ఈకి మదరు. అలానే మనకి ఏమవుతుంది ఇక్కడ, జీ ఈజ్ డాటర్ ఆఫ్ బి, సో జీ ఈజ్ డాటర్ ఆఫ్ బికి జీ అన్నది డాటర్ అవుతుంది. హెచ్ హ్యాస్ ఓన్లీ 2 చిల్డ్రన్స్, హెచ్ కంటే 2 చిల్డ్రన్స్ ఉన్నారంట, వాళ్ళు ఎవరు, బి సి, బి సి 2 చిల్డ్రన్స్ అంట హెచ్కి, అంటే ఆల్రెడీ బికి మదరు. సో బికి సికి మదర్ ఎవరు, ఏ కదా, సో లేడీ అయింది కాబట్టి ఆటోమేటిక్గా హెచ్ అన్నది హస్బెండ్ అవుతారు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏంటి, సికి 2 చిల్డ్రన్స్ ఉన్నారు, 2 చిల్డ్రన్స్ ఉన్నారు. సో ఇక్కడ వాళ్ళకి మదర్ ఉంది, అంటే సి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఫాదర్ అయిపోతుంది, సి ఆటోమేటిక్గా ఫాదర్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి, మనకి హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు హెచ్. ఎఫ్ హెచ్కి ఏమవుతుంది, ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ, హెచ్కి ఏమవుతుంది ఇక్కడ మనకి, అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు, మ్యారీడ్ కపుల్ అవుతారు కదా. అంటే సికి ఎఫ్ ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. సో ఈ సికి ఇక్కడ మనకి ఏ హెచ్ ఏమవుతారు, ఫాదరు మదర్ అవుతారు, అంటే సికి హెచ్ ఫాదరు, వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, డాటర్ ఇన్ లా అవుతుంది, వాళ్ళ వైఫ్ ఏమవుతుంది, సో డాటర్ ఇన్ లా.
డాటర్ ఇన్ లా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఈ. సో సి రిలేటెడ్ టు ఈ. సో ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఈ ఉంది. సి అంటే సి రిలేటెడ్ టు ఈ. సికి అంటే మనకి ఏమవుతుంది, సి రిలేటెడ్ టు ఈ అంటే సికి ఈ ఏమవుతుంది అంటే ఈ ఇక్కడ ఎవరు సన్ అవుతారు, ఎవరికి సికి. అంటే ఈ వచ్చేసి సికి ఏమవుతారు, ఫాదర్. నెక్స్ట్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్. సో హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్. బి ఎఫ్కి ఏమవుతుంది, ఎఫ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే మనకి ఏమవుతుంది, మనకి సో ఏమవుతుంది ఎఫ్ అంటే ఎఫ్కి సి అన్నది ఎవరు ఏమవుతారు, బ్రదర్ అవుతారు, సారీ హస్బెండ్. హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, ఈవిడికి సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా. ఓకేనా. సో మన నెక్స్ట్ క్వశ్చన్. A is father of C, but C is not his son. A is daughter of C. F is the spouse of A. B is the brother of C. D is son of B. G is spouse of B. H is father of G. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంట. సో ఏ సికి ఫాదరు, ఏ సికి ఫాదర్. ఏ సికి ఫాదర్ అంటే ఏ మెయిల్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి బట్ సి ఈజ్ నాట్ హిస్ సన్ అంట. ఏ సికి ఫాదరు కానీ సి అంటే సన్ కాదంట. సన్ కానప్పుడు ఏమవుతుంది, డాటర్ అవుతుంది. ఓకేనా. సో ఈజ్ డాటర్ ఆఫ్ సి. ఈ అంట సికి డాటర్ అంట. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద స్పౌస్ ఆఫ్ ఏ. స్పౌస్ మీన్స్ పెయిర్ అనమాట, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. స్పౌస్ అంటే పెయిర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఎఫ్ ఈజ్ స్పౌస్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఆల్రెడీ జన్ ఉన్నాడు. సో తనకి పెయిర్ అంటే ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. ఎఫ్. B is the brother of C. సో సికి బ్రదరు B అంట. D is son of B. సో Bకి సన్ ఎవరు, D. నెక్స్ట్ G is spouse of B. సో Bకి G ఏమవుతుంది, స్పౌస్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఇక్కడ ఇతను హస్బెండ్ కాబట్టి వైఫ్ అన్నమాట, వైఫ్. హెచ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ జీ. జీకి ఫాదర్ అంట హెచ్. హెచ్. సో చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి. హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. సో డీకి గ్రాండ్ మదర్ ఎవరు అంటే ఇక్కడ డి ఇక్కడ ఉంది కదా, తనకి ఫాదర్ ఎవరు, డి. డీకి ఫాదర్ మదర్ ఎవరు, ఏఎఫ్. అయితే డీకి గ్రాండ్ మదర్ ఏమవుతుంది, డీకి గ్రాండ్ మదర్ ఏమవుతుంది మనకి గ్రాండ్ మదర్ ఎఫ్ అవుతుంది. డీకి గ్రాండ్ మదర్ ఎవరు, అంతే కదా. డీకి ఫాదర్ బి. బీకి మదర్ ఎవరు, బీకి మనకి ఫాదర్ మదర్ ఎవరు, ఏఎఫ్. వీళ్ళు వస్తారనమాట. అంటే బీకి మదర్ ఎఫ్ అయినప్పుడు డీకి గ్రాండ్ మదర్ అవుతుంది, అంతే కదా. అంటే ఎఫ్ అనమాట. హూ ఈజ్ ద సన్ ఆఫ్ ఎఫ్. సో ఎవరు, ఎఫ్కి సన్ ఎవరు, ఎఫ్కి సన్ ఎవరు మనకి, ఎఫ్కి సన్ ఎవరు, ఎఫ్ ఈవిడి. వాళ్ళకి సన్, వాళ్ళకి టూ చిల్డ్రన్స్ ఉన్నారు. ఎవరు, సి, బి. అందులో ఒక లేడీ, ఒక జెన్. అంటే ఎఫ్కి సన్ ఎవరు, బి. ఎఫ్కి సన్ ఎవరు, బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members, A, B, C, D, E and F. A and B are 2 married couples.
A and B are two married couples. A, so A being a male member, D is the only son of C. Who is the brother of A? E is the sister of D. B is the daughter-in-law of F. Who is husband? Whose husband has died? Whose husband has died? సో ఇక్కడ చూడండి, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ అంటున్నాడు. యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారంట. ఎవరు? ఏ, బి, సి, డి, ఈ అండ్ ఎఫ్. అయితే అందులో ఏ అండ్ బి ఆర్ మ్యారీడ్ కపుల్స్ అన్నాడు. అందులో ఏ అండ్ బి ఆర్ ఏమన్నాడు? మ్యారీడ్ కపుల్స్ అన్నాడు. అంటే ఒక మెయిల్ తీసుకుంటే ఒకళ్ళు ఫీమేల్ అవుతారు. ఓకేనా? సో అయితే ఆడే చెప్పాడు ఇక్కడ. సో అందులో ఏ అన్నది అంటే ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు, అందులో ఏ అండ్ బి మ్యారీడ్ కపుల్ అన్నాడు. సో అందులో ఏ బీయింగ్ ఏ మేల్ మెంబర్ అన్నాడు. అంటే ఏ అన్నది మేల్ అయితే ఆటోమేటిక్గా బి అన్నది మనకి ఫీమేల్ అయింది. నెక్స్ట్ వచ్చేసి డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి అన్నమాట. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి అన్నాడు. సికి సన్ అన్నమాట. సన్. ఓకే. సో నెక్స్ట్ హూజ్ బ్రదర్ ఆఫ్ ఏ అంటే ఆ సి ఎవరైతే ఉన్నారో ఆ సి అంట ఏకి బ్రదర్ అంట. ఏ కదా ఇక్కడ మనకి. సో ఈ ఏకి బ్రదర్ అంట. ఓకే. అండ్ ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ ఈ ఎవరైతే ఉన్నారో ఈ డికి సిస్టర్ అంట, అంటే ఫీమేల్. సో బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. బి అంట ఎఫ్కి డాటర్ ఇన్ లా అంట. అంటే ఏమవుతుంది మనకి? సో వాళ్ళ హస్బెండ్ కదా, హస్బెండ్ తరపున కదా ఎఫ్. సో మనకి మెయిలా ఫీమేలా అన్నది మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, హూస్ హస్బెండ్ డైడ్ అంటే ఇక్కడ ఏంటి? ఆటోమేటిక్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయారంటే లేడీనే అవుతుంది కదా మనకి ఇక్కడ. సో ఇదన్నమాట. ఓకేనా? ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. అందులో 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. వాళ్ళు ఎవరు? ఏ, బి. అయితే బి అన్నది మెయిల్ అంట, ఏ అన్నది మెయిల్ అంట. అంటే ఆటోమేటిక్గా బి అన్నది ఫీమేల్ అయిపోతుంది. డి ఈజ్ ద సన్ ఆఫ్ సి. సికి డి అన్నది సన్ అవుతుందంట. ఆ సి ఏదైతే ఉందో ఆ సి ఏకి బ్రదర్ అంట. అయితే ఈ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి. ఈ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ డి. డికి మనకి సిస్టర్ అవుతుంది. ఎవరు? ఈ. సో నెక్స్ట్ వచ్చేసి బి ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. ఈ బి ఎఫ్కి డాటర్ ఇన్ లా అంట. అంటే బికి హస్బెండ్ ఎవరు? ఏ. వాళ్ళకి సంబంధించిన రిలేషన్ కదా మనకి ఎఫ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ జెండర్ మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ హూస్ హస్బెండ్ డైడ్ అన్నాడు. హూస్ హస్బెండ్ హ్యాస్ డైడ్ అన్నాడు. అంటే సో ఇక్కడ ఎవరైతే ఎఫ్ ఉన్నారో ఆమెకి హస్బెండ్ లేరంట. అంటే ఆటోమేటిక్గా ఫీమేల్ అని వచ్చేసింది. సో అంటే ఇప్పుడు మనకు ఒక ట్రీ అన్నది వచ్చింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్. సో ఇందులో మనకి ఎంతమంది మేల్ మెంబర్స్ ఉన్నారు? 1, 2, 3 కదా. అంటే మెయిల్ మెంబర్స్ ఎవరు ఎంతమంది ఉన్నారు? సిఏడి అంటే 3 మెయిల్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? అదే ఒకవేళ మిమ్మల్ని ఫీమేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఏం చెప్పాలి? 1, 2, 3 ఫీమేల్ మెంబర్స్ ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సో చూడండి, వీటిని మనం పజిల్ టైప్ క్వశ్చన్స్ అంటాం. ఓకేనా? మనకి బ్లడ్ రిలేషన్స్లోనే పజిల్ టైప్ క్వశ్చన్స్ అంటే ఇవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దేర్ ఆర్ 7 ఫ్యామిలీ మెంబర్స్ P, Q, R, S, T, U and V in which there are 2 married couples. P is the sister of Q who is maternal grandson of T. The father of S has 2 maternal grandchildren. Odd is the sister-in-law of V who is the father of P. V is a female.
సో అయితే హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ యూ, యూకి హస్బెండ్ ఎవరు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు, PQRSTUV. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు, సో 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. సో 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. అయితే P అన్నది ఏమవుతుంది, క్యూకి సిస్టర్, P క్యూకి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. P క్యూకి సిస్టర్ అంటే P అన్నది ఫీమేల్ అని చెప్పి అర్థమైపోయింది. హూజ్ మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ T, హూజ్ మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ T అంటే క్యూకి మెటర్నల్ గ్రాండ్ సన్ T కంట. ఓకేనా, అర్థమైందా. పిఈ సిస్టర్ ఆఫ్ క్యూ, క్యూకి P అన్నది సిస్టర్ అవుతుంది. అండ్ హూ ఈజ్ మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ T అంటే ఈ క్యూ కంట T మెటర్నల్, సో T ఏదైతే ఉందో ఆ Tకి క్యూ అన్నది ఏమవుతుంది, మెటర్నల్ గ్రాండ్ సన్ అవుతుందంట. అంటే ఆటోమేటిక్గా క్యూ అన్నది మనకి మెయిల్ అన్నది తెలిసిపోయింది. సో మధ్యలో ఒక జనరేషన్ ఉంటుంది కదా మనకి T. సో T ఓకేనా. మనకి చూడండి, P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ, P అన్నది క్యూకి సిస్టర్ అవుతుంది. అదే క్యూ టీకి గ్రాండ్ సన్, మెటర్నల్ గ్రాండ్ సన్ అంటే మదర్ సైడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇవి మదర్ వాళ్ళ సైడ్ అనమాట. ఓకేనా. సో టీ అన్నది మనకి జెండర్ మెన్షన్ చేయలేదు కాబట్టి అలా వదిలేసేయండి. ద ఫాదర్ ఆఫ్ ఎస్ హ్యాస్ 2 మెటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఇక్కడ మనకి ఏది లింక్ ఇవ్వలేదు కాబట్టి ఒకసారి ఇది పక్కన రాసుకుందాం. ద ఫాదర్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఎవరో తెలియదు కాబట్టి ఫాదర్ ఆఫ్ ఎస్కి అనమాట. ఎస్ హ్యాస్, సో మనకి 2 చిల్డ్రన్స్ ఉన్నారంట. ద ఫాదర్ ఆఫ్ ఎస్ హ్యాస్ 2 మెటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఎస్ ఫాదర్కి 2 మెటర్నల్ ఏంటంటే మదర్ సైడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎస్ లేడీ అయిపోతుంది, వాళ్ళకి 2 చిల్డ్రన్స్ ఉన్నారు. ఓకేనా, అర్థమైందా. ద ఫాదర్ ఆఫ్ ఎస్ హ్యాస్ 2 మెటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్ అన్నారు. అంటే ఎస్ ఫాదర్కి 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళు ఎవరు, మెటర్నల్ అంటే ఎవరు, లేడీ సైడ్ అవుతారు. అంటే ఎస్ అన్నది ఏమవుతుంది, లేడీ అవుతుంది. సో తన ఫాదర్కి 2 గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నారంట. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. సో ఆర్ అన్నది, ఆర్ ఏమవుతుంది మనకి ఇక్కడ, ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి. సో వికి ఆర్ సిస్టర్ ఇన్ లా అవుతుందంట. ఓకేనా. సో వికి ఆర్ సిస్టర్ ఇన్ లా అవుతుంది. అదే వికి పి అన్నది ఫాదర్ అవుతుంది. ఓకేనా. ఓకేనా. సో ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి, ఆర్ ఈజ్ సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి అనమాట. ఓకేనా. సో అండ్ హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి, అదే వి ఏమవుతుంది, పీకి ఫాదర్ అంట. పీకి ఫాదర్ ఎవరు, వి. అంటే ఏంటి మనకి, ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి అంటే వీళ్ళిద్దరూ వైఫ్ హస్బెండ్ అవుతారు కదా మనకి, సేమ్ చిల్డ్రన్ అయినప్పుడు వాళ్ళకి ఈవిడికి సిస్టర్ ఇన్ లా అంటే సిస్టర్ అనమాట. ఎవరు, ఆర్. ఓకేనా. అండ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి అయిపోయింది కదా. సో యూ ఈజ్ ఫీమేల్, యూ ఈజ్ ఫీమేల్ అనమాట. యూ అన్నది ఏమవుతుంది, ఫీమేల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమీ ఆప్షన్ లేదు కదా. ఇక్కడ ఈ ఫీమేల్ ఏమవుతుంది మనకి, ఎస్ అంటే ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 మ్యారీడ్ కపుల్స్ అన్నాడు. ఆల్రెడీ ఒక మ్యారీడ్ కపుల్ వచ్చారు. సో ఇక్కడ మనకి ఎస్కి 2 గ్రాండ్ చిల్డ్రన్ అన్నారు. అంటే ఇక్కడ ఇది ఎస్ అనుకుంటే 2 గ్రాండ్ చిల్డ్రన్ వచ్చేసారు కదా, 2 గ్రాండ్ చిల్డ్రన్. సో వాళ్ళ ఫాదర్ అంటే ఇక్కడ టీ అంటే వాళ్ళకి ఫాదరే అవుతుంది కదా. అండ్ యూ అన్నది ఫీమేల్ అంటే మనకి, సో ఇక్కడ వస్తుంది. అంటే వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే హూ ఈజ్ హస్బెండ్ ఆఫ్ యూ, యూకి హస్బెండ్ ఎవరు, టీ అవుతుంది.
అర్థమైందా? ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారంట. అయితే అందులో 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. అయితే పిఈ సిస్టర్ ఆఫ్ క్యూ, అంటే పి క్యూకి సిస్టర్ అవుతుంది. అంటే పి క్యూకి సిస్టర్, అందుకే పీకి సర్కిల్ లేడీ, క్యూ అన్నది మనకి జెండర్ తెలియదు కాబట్టి ఫస్ట్ వేసుకో. సో హూ ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ సన్ ఆఫ్ టీ? సో ఈ క్యూ అంట మెటర్నల్ గ్రాండ్ సన్ అంట, అంటే క్యూ అన్నది జెండర్ అని తెలిసిపోయింది. సో మధ్యలో వాళ్ళ మెటర్నల్ అంటే లేడీయే కాబట్టి సో అక్కడ మదర్ అని తెలిసిపోతుంది, వాళ్ళ ఫాదర్ అనమాట. ఓకేనా? ద ఫాదర్ ఆఫ్ ఎస్ హ్యాస్ 2 మెటర్నల్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఫస్ట్ మనకి తెలియదు కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఫాదర్ ఆఫ్ ఎస్ మెటర్నల్ గ్రాండ్ అంటే మదర్ సైడ్ కాబట్టి ఇక్కడ ఎస్ అన్నది లేడీ అవుతుంది, వాళ్ళ ఫాదర్కి 2 గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు. ఆర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ వి. సో ఆర్ అన్నది వికి సిస్టర్ ఇన్ లా అంట. అయితే వి అన్నది ఏమవుతుంది? పీకి ఫాదర్ అవుతుంది, పీకి ఫాదర్ వి అవుతుంది. సో ఆర్ అన్నది ఇతనికి సిస్టర్ ఇన్ లా, అంటే వాళ్ళ వైఫ్ సిస్టర్ అవుతుంది. ఓకేనా? సో అండ్ యూ అన్నది ఫీమేల్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఇది ఎస్ అని తెలిసిపోతుంది, ఇంకో ఆప్షన్ లేదు కదా మనకి. ఎందుకంటే ఎస్కి మనకి ఇక్కడ 2 చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఫాదర్కి మనకి ఇక్కడ ఫాదరా మదర్ అని యాక్చువల్లీ మనకి తెలియదు, బట్ వాడు ఇచ్చింది ఏంటి? యూ ఈజ్ ఏ ఫీమేల్ అన్నాడు. యూ అన్నది ఫీమేల్ అయితే మనకి ఇక్కడ 2 మ్యారీడ్ కపుల్స్ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా టీ అన్నది ఏమైపోతుంది? సో హస్బెండ్ అయిపోతాడు. ఓకేనా? సో యూకి హస్బెండ్ అయిపోతారు, అంటే ఆటోమేటిక్గా మెయిల్ అయిపోతుంది మనకి. అంటే ఇక్కడ మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ యూ? సో యూకి హస్బెండ్ ఎవరు? ఇచ్చిన మనకి ట్రీలో చూసుకున్నట్లయితే యూకి హస్బెండ్ ఎవరు? టీ. ఓకేనా? సో ఇవి పజిల్ టైప్ క్వశ్చన్స్, ఇలా అడుగుతారు పజిల్ టైప్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనం బ్లడ్ రిలేషన్లోనే వేరే టైప్ క్వశ్చన్స్, అంటే మనకి పజిల్ టైప్ క్వశ్చన్స్ అంటే ఈ టైప్ అడుగుతారు. సో నెక్స్ట్ మనకి ఇదే బ్లడ్ రిలేషన్స్లో నెక్స్ట్ టైప్ చూద్దాం.